చాలామంది ఇంట్లో కళ్ళ ముందే భర్త పాడైపోతున్నా ప్రార్థన చేయట్లేదు, బిడ పాడైపోతున్నా ప్రార్థన చేయట్లేదు, కళ్ళ ముందే అప్పులు పెరిగిపోతున్నా ప్రార్థన చేయట్లేదు. నేను మీతో అంటాను, కళ్ళ ముందే తుఫాన్ వచ్చి మీ ఇంటిని నాశనం చేస్తున్నా ఈరోజు చాలామంది బాధపడుతున్నారే కానీ ఏం చేయట్లేదు చెప్పండి, ప్రార్థన చేయలేదు. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోండి. 8 సార్లు ఆయనకి 8 అవకాశాలు వచ్చాయి. తర్షీషుకు వెళ్ళే ముందు ప్రార్థన చేయలేదు, వాడ ఎక్కే ముందు కూడా ఆయన ప్రార్థన చేయలేదు, వాడలోనికి వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రార్థన చేయలేదు, హెచ్చరికను విన్న తర్వాత కూడా ఆయన ప్రార్థన చేయలేదు, తుఫాను చూసి ఆ ప్రజలను చూసినా సరే ఆయన ప్రార్థన చేయలేదు, వారు ప్రయత్నం చేస్తున్నా సరే ఈయన ప్రార్థన చేయలేదు, వారు ప్రార్థన చేస్తున్నా సరే ఈయన ప్రార్థన చేయలేదు, ఆఖరికి వాళ్ళు తీసుకెళ్లి సముద్రంలో పడేసినా సరే ఈయన ఏం చేయలేదు చెప్పండి. కానీ 1వ అధ్యాయంలో 8 సార్లు అవకాశం వచ్చినా ప్రార్థన చేయని యోన 2వ అధ్యాయం 1వ వచనం వచ్చేసరికి మనకు రాయబడిన మాట, ఆ మత్స్యము కడుపులో నుండి యోన యెహోవాకు ఈలాగున ప్రార్థించా. అర్థమైందా? నేను అందుకే ప్రార్థించాడు అనేది ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్పానంటే, ఇంతకు ముందు ఎన్నొచ్చినా ప్రార్థన చేయని వాడు ఆ చేప కడుపులో పడితేనే కానీ ప్రార్థన చేయలేదు. నేను మిమ్మల్ని ఇలా అడుగుతున్నాను, ఏ కష్టాలు పెరిగిపోయి మొత్తం నాశనం వచ్చేస్తేనే కానీ ప్రార్థన చేయరా కొంతమంది? ఆలోచించండి. నిమ్మక నీరెత్తినట్లు కొంతమంది అస్సలు ప్రార్థన చేయట్లేదు.